జై కనకదుర్గమ్మ తల్లికి జై కనకదుర్గమ్మ తల్లికి జై కనకదుర్గమ్మ తల్లికి జై కనకదుర్గమ్మ తల్లికి జై. అందరికీ నమస్కారం అండి. దానధర్మ ట్రస్ట్ నుంచి వెంకట ఊటుకూరి మాట్లాడుతున్నాను. సో ఈ ఊరు పేరు గ్రామం ఒకసారి చెప్తారా? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం లోసరి గ్రామం. భీమవరం మండలం లోసరి గ్రామం. లోసరి గ్రామ పంచాయతీ పంచాయతీలో ఉన్న ఇక్కడ ఇదంతా మత్స్యకార ఎస్టీ కాలనీ యానాదుల. సో ఇది పోయిన నెల మనకి ఈ రిక్వెస్ట్ వచ్చింది. ఈ రిక్వెస్ట్లో కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి దేవాలయం వాళ్ళ అమ్మగారు అక్కడ కూర్చొని మనకు ఆ వీడియో కూడా తీసి ఇచ్చారు. సో ఆ ఒంటి మీదకి వచ్చి అమ్మవారు ఇక్కడ ఉంది నన్ను పూజించుకోండి అని చెప్పడం మనకు వీడియో వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మనం టేకప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆయన పటం పెట్టుకొని వాళ్ళు రెండు తరాల నుంచి అమ్మవారిని పూజించుకుంటున్నారు. సో దాని పూర్వపరాలు వివరాలని సార్ని కనుక్కొని మనం కనుక్కుందాం. సార్ ఇక్కడ ఏంది పరిస్థితి? మీ దేవాలయం ఎప్పటి నుంచి ఉంది, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఈ కాలనీ పరిస్థితి చెప్పరా ఒకసారి? మా దేవాలయం కాడి నుంచి సార్, మా ముత్తాతల కాడి నుంచి ఇక్కడ నివసిస్తున్నాం సార్. మా ముత్తాత కాలం గడిపారు, మా తాత తర్వాత మా నాన్నగారు కూడా కాలం గడిపారండి. తరతరాల నుంచి ఏంటంటే వాళ్ళు పూజించారు, వాళ్ళ కులదేవత కింద నేను కూడాను ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఇల్లు కట్టుకుంటుంది ఉన్న ఇటులతోనే నీరు అమ్మవారిని నాకు ఉన్న స్థాయిలో మీరు కట్టుకుంది ఈ దేవాలయం? నేనే కట్టుకున్నాను సార్. ఓకే, స్వయంగా నేనే కట్టుకున్నాను. మా తమ్ముడు సార్, మీ తమ్ముడు ఇద్దరు కలిసి కట్టుకున్నాం, పటం పెట్టుకుని అలాగే పూజించుకుంటా అలాగా కాలం కట్టుకున్నాను సార్. మీరేం చేస్తుంటారు? నేను ప్రజెంట్ వ్యవసాయ కూలి పనికి వెళ్తారా? ఏ పని ఉంటే ఆ పని సార్. ఓకే. సో ఇప్పుడు మరి ఇది ఎన్నాళ్ళ నుంచి ఈ దేవాలయం ఇట్లా కట్టుకున్నారు? దగ్గరగా 18-19 అవుతుంది. ఒక 18 సంవత్సరాల నుంచి మీరు ఇట్లాగే చేయించుకుంటాం సార్. సో ఇప్పుడు మరి ఆ అమ్మవారు ప్రతిష్ఠించాలని మీకు ఎట్లా ఎందుకు అనిపించింది? అయితే పూర్వం మా తాత మా నాన్నగారు అలా పూజించారు కాబట్టి కులదేవతగా మేము అలాగా. కనకదుర్గమ్మ తల్లి మీ కులదేవత అండి. మా కనకదుర్గమ్మ తల్లి అంటే మా కులదేవత అండి. ఎక్కడున్నా మా సంఘంలో అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి ఉంటుందండి. సో అది ప్రతిష్ఠించుకున్నా స్తోమకలేదు సార్. ఏంటంటే ఇప్పుడు 60-70 మంది ఉండేవాళ్ళు సార్. అందరూ మనకి నీళ్ళ ఇబ్బంది, 2 కిలోమీటర్ వెళ్ళి తెచ్చుకోవాలండి నీళ్ళు. మనకి ఏంటంటే మా నీళ్ళ ఇబ్బంది వల్ల కొంచెం ఇంకా నీళ్ళు ఉన్న కాడికి అలా వెళ్ళిపోయాయండి. చెప్తే ఇంకోటి ఏంటంటే కాడగాని మనం ఏంటంటే స్థిరపడి ఉన్నాం కాబట్టి తాతల కాడి నుంచి మా తాతగారు కాలం గడిపోరు, మా నాన్నగారు కాలం గడిపోరు, తర్వాత మాదికి వచ్చిందండి. ఇంకేంటంటే ఇంకా అలాగే మనం ఇంకా జీవనాధారం అలా తరతరాలకి అందరూ వెళ్ళిపోయినా మేము ఊరికి అమ్మవారిని దగ్గర పెట్టుకొని అలాగే సూచించుకోవాలి. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మీ పేటలో? ఇక్కడ ఇంకా లేదు సార్, మేము ఉన్నది ఒకరి ఫ్యామిలీ సార్. అంతే? మీరు మీ తమ్ముడు? మా తమ్ముడు నేనండి. ఓకే. బయట వస్తారండి, మా గ్రామస్తులు మామూలుగా వస్తారు, గుడికి వస్తారు సార్. ఓకే, సంతోషం. అమ్మవారిని చేయలేకపోతుంది వెళ్ళిపోమంటే మీకు వెళ్ళడం కుదరదు, నేను ఉంటాను, జరగాల పనులు అయ్యే జరుగుతాయని చెప్పి సాక్షాత్ అమ్మవారు చెప్పారు. అమ్మవారు చెప్పడంతో అటంతా మెల్లిగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి తరఫున కొన్ని సహాయాలు జరగడం, మైక్ సెట్ రావడం, అమ్మవారి విగ్రహాలు రావడం, ఇలా మెల్లిమెల్లిగా ఒకటి జరుగుతూ వస్తున్నాయి. సో దానధర్మ ట్రస్ట్ నుంచి ఈ దేవాలయానికి యాక్చువల్గా చాలా వర్క్ చేసాము ఆల్రెడీ. సో ఫస్ట్ ఇది ఏంటంటే మైక్ సెట్ ఇచ్చాము. సో మైక్ సెట్ మీరు పెట్టుకోవట్లేదు ఇంకా? పెట్టేస్తాను సార్, మైక్ సెట్ పెట్టుకోండి. సో మైక్ సెట్ ఒకటి ఇచ్చాము. అలాగే అమ్మవారి విగ్రహం పోతురాజు స్వామి విగ్రహం. సో దాతలు త్రివిక్రమ్ గారు, అలాగే ఇంకొక దాత కూడా ఇచ్చారు. సో దాత శిలాఫలకం కూడా చూపిస్తాము. అలాగే పోతురాజు స్వామి విగ్రహం. అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఇంత ముందల ఈ కాంపౌండ్ వాలే లేదు యాక్చువల్గా. సో అప్పుడు సుమారు 15,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. సో ఈ కన్స్ట్రక్షన్ వాల్ కూడా ఇప్పుడు అటు ఇటు వెళ్ళే కుక్కలు అవి ఇవి రాకుండా మనకి కాంపౌండ్ వాల్ ఒకటి కట్టుకున్నాము. సో ఇవి టైల్స్ ఆల్రెడీ, ఈ నాపరాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా మనకి కార్యక్రమం జరగాల్సింది. ఇక్కడ మనకి ఇది చేయాలి, నాపరాళ్ళు ఇక్కడ వేసుకోవాలి. మన ప్రదక్షిణం తిరగటానికి చుట్టూరుగా నాపరాళ్ళు వేసుకోవాలి. ఇది దాతలు వేరు. సో మరొకసారి దాతలకి ధన్యవాదాలు. మీ పేరున ఇక్కడ ఈ గ్రామంలో అమ్మవారి దేవాలయం నెలకొల్పుతుంది. సో అమ్మవారి విగ్రహం ధాన్యవాసం జరుగుతుంది ఇక్కడ. సో ఇదండి, చూడండి చక్కగా అమ్మవారిని పటం పెట్టుకొని వాళ్ళు చక్కగా అలంకరించుకుంటున్నారు.
ఈ లోపల ప్లాస్టింగ్ ఇదంతా కూడా మొన్న ఈ మధ్య చేయించాం మనం. సో ఇబ్బంది లేకుండా ఉంటుంది దేవాలయంలో. సో ఇంకొక 10,000 రూపాయలు కనుక మనం ఇవ్వటం జరిగింది ఇప్పుడే ఆయనకి. సో ఈ నాపరాళ్ళన్నీ వేయించుకొని ఈ ముందర కొంచెం ఎక్స్టెన్షన్ చేయించుకొని ఈ 4-5 2 అడుగులు ఇటువైపు ఒక 2 అడుగులు అటువైపు ఒక 2 అడుగులు హద్దు పెట్టుకుంటే కనుక ఇది చక్కగా నిలబడుతుంది. వచ్చే నెల సుమారుగా శ్రావణ మాసంలో 2వ వారంలో అనుకుంటున్నాం ప్రతిష్ట. సో ఇక్కడ ఇంకో ప్రతిష్ట ఉందయ్యా, ఆ ప్రతిష్ట అయిపోగానే చూసుకొని వాళ్ళ ఆపురోహితులతోనే మనం ఈ ప్రతిష్ట కూడా చేయించేసుకుందాం. సో ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇలాంటి వాళ్ళు మన ధర్మాన్ని పరిరక్షిస్తుంటే మనం చేయాల్సినటువంటి చిన్న సహాయం ఏమన్నా ఉంటే కనుక ఇలాంటి దేవాలయాలు కనుక మనం ఇలాంటి చిన్న చిన్న దేవాలయాలకి గ్రామ దేవతల దేవాలయాలకి మనం చేయాల్సినటువంటి ఈ చిన్న సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని దాతల సహాయ సహకారాలతో ఈ చిన్న దేవాలయానికి పోతురాజు స్వామి అలాగే విగ్రహాలు ఇవ్వటం, రిపేర్ వర్క్ చేయించినందుకు దాతలకు మరొకసారి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాగ అనేక గ్రామ దేవతల దేవాలయాల్ని పునరుద్ధరించుకునే కార్యక్రమంలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని కూడా దాతలు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని, మరికొన్ని ప్రాంతాల్లో మన ధర్మాన్ని కాపాడుకొని గ్రామ దేవతల ఆలయాన్ని సుభిక్షంగా చేసే ప్రయత్నంలో పాల్పంచుకుంటారని ఆశిస్తూ జై కనకదుర్గమ్మ తల్లికి జై, జై కనకదుర్గమ్మ తల్లికి జై, జై కనక. ఎంతో మంది మన ధర్మాన్ని విడిచి వెళ్ళిపోతున్నా కూడా మన ధర్మాన్ని అంటిపెట్టుకొని మీ కులదేవతని కనకదుర్గమ్మ వారి తల్లిని కాపాడుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించుకుంటున్నట్టు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్న మేము చేసిన చిన్న సత్కారం.